ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం తీవ్రంగా కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం అర్ధరహితమని పలువురు పేర్కొన్నారు. వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో భాగంగా వైకే ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ మేరకు పలువురు తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. అభివృద్ధి చేయడానికి నిరంతరం తాపత్రయపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని ఆరోపణలకి విమర్శలు కూడా గురి కావాల్సి వస్తుంది. దానిలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న రాష్ట్రాన్ని అప్పులలో తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడిని విమర్శించడం జరిగింది. దీని మీద వైద్య ఛానల్ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. దానిలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రముఖ దేశీయ నాయకులు గడ్డవరాజు అంతా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి కామెంట్పై మాట్లాడతారు. పాత పేరుతో కొత్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో మనదే. ఎందుకంటే 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని బస్సుల్లో కూర్చొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వారు చేసినటువంటి కృషి కొంతవరకు అడుగులు పడుతున్న తరుణంలో తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారటం మనందరికీ తెలుసు. ప్రజలు 2019 నుంచి మరి గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద దృష్టి సారించుకోకుండా కేవలం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం వల్లే ఆయన తిరిగి మళ్ళీ అధికారాన్ని కోల్పోయారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి ఎవరూ కూడా హర్షించరు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, వారి యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో మరి ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళు జాగ్రత్తమైనటువంటి చర్యలు తీసుకుంటూ, ఎందుకంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే విడిపోయిన ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి మెయిన్ లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి యువతంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడంతో ఇక్కడ చాలా మరి ఉన్నటువంటి అవకాశాలు లేక రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని తగ్గించాలని చెప్పి ఈ రోజున లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వివిధ దేశాలు పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి సంస్థలతో మాట్లాడి ఆ సంస్థల ద్వారా ఇక్కడ కర్మాగారాలను అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని చెప్పి వారు చేసినటువంటి కృషి ప్రజలందరూ కూడా ఎందుకంటే ఓపెన్ గానే ఉంది అన్ని చోట్ల కూడా. ఎక్కడ దాంట్లో దాపరికం లేదు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి నేను విమర్శించదలుచుకోలే. ప్రజల పక్షాన మీరు పోరాడాల్సిన సమయం ఉంది. ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తామంటే ఆ తప్పును మీరు ఎత్తి చూపి ప్రజల పక్షాన్ని ఉండి అక్కడ విశాఖపట్నాన్ని మళ్ళీ సుందరీకరణ చేసినటువంటి పనిని మనం అందరం కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే నేర్చుకోవాలి. భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు. మీరు తెలియని విషయాల్లో ఏదైనా సలహాదారులు ఇచ్చినా ఇంకో, ఎందుకంటే నాకు తెలిసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారో కూడా అర్థం కావట్లా. అన్నీ కూడా ఏది మాట్లాడినా కూడా ఒకదానికి లింక్ లేనటువంటి మాటలు మాట్లాడి ప్రజల్లో అపహాస్యం చెందుతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసి వాళ్ళ రాజకీయంగా ఏది కరెక్ట్ కాదని ఏదో ఒక సోషల్ మీడియాలో పెట్టి అబద్ధాలని పెట్టేసి సోషల్ మీడియాలో వాటిని షేర్స్ కొట్టేసి సోషల్ మీడియా ద్వారా ఏది కూడా ఈ రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు వైసీపీ సోషల్ మీడియా చేయడం చాలా దుర్మార్గం. ఇటువంటి దాన్ని ప్రజలు ఎప్పుడు కూడా ఆదరించారని చెప్పి తెలియదు. అంటే రాష్ట్రాన్ని అప్రూవ్లో తీసుకుపోతున్న రాష్ట్రం అని ప్రధానమైన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి. అవును సార్, ఇప్పుడు ఏదైనా సరే పెట్టుబడి పెట్టకుండా ఫలితమే వస్తుందా? అందుకని చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ ఏంటంటే ఆయన ఫలాలను అందిపుచ్చుకోవాలంటే ముందు కొంత మనం పెడితేనే కానీ దాని యొక్క సాధగత కానీ ప్రజలకు అందదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఎక్కడ కూడా మనకు రావాల్సినటువంటి రాష్ట్రాన్ని విడదీసినప్పుడు మనకి ఇవ్వాల్సినటువంటి మనీని అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించకపోవడం వల్ల ఈ రాష్ట్రం అప్పులు ఊబిలో ఉంది. అప్పటి నుంచి కూడా మరి 2014లో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 వరకు ఒక్కొక్కడుగు ముందు చేసుకుంటా తీసుకెళ్తున్న తరుణంలో ఆ తర్వాత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. వారి పరిపాలన యొక్క బాధ్యత రాహిత్యం అనాలో ఇంకో అనాలో తెలియదు. రావడంతోనే ప్రజావేదికను కూల్చేసి మీరు ఈ రాష్ట్రాన్ని ఒక
చెప్పాలని చాలా బాధగా ఉంది. ఇటువంటి విషయాలు మరి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చేయకూడదు. మనం అందరం కూడా ఒక్కటే ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు యొక్క మేధావి యొక్క తనం తెలుస్తుంది మనకి. పోలవరం కట్టాలి అంటే మనకు 7 మండలాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరానికి అడ్డుగా ఉన్నటువంటి మండలాన్ని కేంద్రంతో మాట్లాడి తెలంగాణ నుండి మనకు తీసుకురావడం వల్ల ఇవాళ పోలవరం కూడా పూర్తవడానికి మరి అటువంటి మేధావితనం చంద్రబాబు నాయుడికి మీరు ఏదన్నా ఉంటే పొరపాటు ఉంటే ఎత్తి చూపాలి తప్పితే ప్రతిదీ కూడా విమర్శిస్తూ అప్పుల్లో కూలిపోయిందని చెప్పి రాష్ట్రం సర్వనాశనం అయిపోయి ప్రతిదాన్ని అడ్డుకోవడం అనేది మీకు సహాయతంగా లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు మాట్లాడటం కానీ ఆయన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పులలో దించేసే దానికి అర్హత ఉండాలి. ఆయన అంటే మాటలకి అర్హతగా ఏముంటారు? మనం ఓకే సార్, ఆయనకి భగవంతుడి ఆశీస్సులో ఏదో జగన్మోహన్ రెడ్డికి ఒకసారి లక్కీగా వారు సీఎం అయ్యారు, కానీ దాన్ని సద్వినియోగపరచలేకపోయారు. ఆయన ఒకటే ఎప్పుడు కూడా విమర్శ చేయడం, లేదంటే రాష్ట్రం అధోగతి పాలు కావడంతోనే అదే కావాలని కోరుకుంటారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసేటటువంటి ఒక్క సహకారం కూడా ఆయనకు లేదు. మీరు ఆలోచించాలి. ప్రజలు కూడా గమనిస్తున్నారని. ఇప్పుడు రాష్ట్రం అప్పులు ఊపిలో కూలిపోయిందంటే 2019 నుంచి మీరే 2024 వరకు పరిపాలన చేశారు. రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో చెప్పాలి. ఉన్న కంపెనీలన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో మీ ద్వారా ఏర్పడింది. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. అటు బీసీ సంఘాల యొక్క నిధులన్నీ కూడా దారి మళ్లించారు. భవన నిర్మాణ కార్మికుల నిధులన్నీ కూడా దారి మళ్లించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయాన్ని ఎక్కడా కూడా మీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా అందినటువంటి ఒక్క దాఖలా కూడా లేదు. ఎందుకంటే నేను రాష్ట్ర బీసీ నాయకుడిని కాబట్టి దాని మీద పూర్తి అవగాహన ఉంది. దాని మీద నాకు అన్నీ తెలుసు. మీరు ఏదైనా దాని మీద వివరణ ఇవ్వమన్నా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ముందుకెళ్తుంటే తమ్ముడు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా వాటిని ఏదైనా మంచి ఉంటే వాటిని అప్సెట్ చేయాలి. లేదు దీంట్లో లోపాలు ఉంటే ఎత్తి చూపండి, తప్పేం లేదు. ప్రజల మనసుని గెలవాలి మనం. నాకేం జగన్మోహన్ రెడ్డిని మేము విమర్శించడం కాదు, కానీ వారు చేసే పనులు ప్రజల్లో రాను కూడా వారి శాంతం ఒక దేనికి పనికిరానటువంటి విధానాలతో ప్రజల్లోకి రావడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు హుదా తుఫాన్ వచ్చినప్పుడు వారు ఏ రకంగా విశాఖపట్నాన్ని ఓన్లీ 20 రోజుల్లో మళ్ళీ విశాఖపట్నం రూపురేఖలన్నీ కూడా మార్చి తుఫాను వచ్చింది అన్నటువంటి ఇదే మచ్చుకు కూడా కనపడినటువంటి రాష్ట్రాన్ని అప్పులలో చూస్తున్నారని, రాష్ట్రం అప్పుల వైపు మాత్రమే వెళ్తుందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. చంద్రబాబు నాయుడుపై ఇలాంటి ఆరోపణలు సమంజసం కాదని మరి ప్రముఖ ఇంజనీర్, మచిలీపట్నంలో ప్రముఖ ఇంజనీర్ ఉన్న వాస్తా మురళీకృష్ణ గారు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన అభిప్రాయం తెలుసుకున్నాం. చెప్పండి మురళీకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం ఎలా తీసుకోవచ్చు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాల్లో చాలా అస్పష్టంగా ఉన్నాయి. ఈ రోజున పోటీ పడుతున్నటువంటి ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటువంటి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి, విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మరి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించి మరి 1000 కిలోమీటర్లు సుదీర్ఘంగా తడ నుంచి ఇచ్చాపురం ఉన్నటువంటి తీర ప్రాంతానికి అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి మరి విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన చేసేటువంటి ఆ ప్రణాళికబద్ధంగా చేస్తున్నటువంటి అభివృద్ధిని మనం ఆహ్వానించాలి తప్ప వ్యతిరేకించకూడదు. మరి మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల మీ పరిపాలనలో గతంలో మనం చూసినటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి మరి ఏ రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం 17 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ఆలోచన విధానం మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పులివెందుల ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారిని అనాలోచన మాటలు మాట్లాడుతూ అభివృద్ధి నిరోధకుడు, అప్పులు సుడిగుండంలో ముంచేస్తున్నాడు, చేసిందేమీ లేదు, చేసిందంతా మేమేనో
అంతా బూటకం మాటలు చెప్తున్నారు. ఇది చాలా తప్పు. నువ్వు చెప్పే మాటలు ప్రజలు హర్షించరు. ఈ రోజున మనం చూస్తే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నిద్రాహారం మాని ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక నవ్వుభవిష్యత్తుగా ప్రజలకి, యువతకి అన్ని రకాలుగా ఉపయోగపడాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ప్రజలు హర్షించరు. నువ్వు చెప్పే మాటలన్నీ కూడా ప్రజలు తిట్టుకుంటున్నారు. ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా చాలామంది నువ్వు మాట్లాడే మాటలో సరిగ్గా మాట్లాడు, అది ప్రజలు హర్షిస్తారు. కానీ నువ్వు పోయిన 5 సంవత్సరాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. పోయిన 5 సంవత్సరాలు తిట్టించిన బూతులు, ఎమ్మెల్యేలు, మంత్రులు తిట్టించినట్టే తిట్టిస్తున్నావు. అది తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రం ఎలా బాగు చేయాలి, పోలవరాన్ని ఎలా కట్టాలి, రాజధాని ఎలా పూర్తి చేయాలి, ఇంకా అనేక అభివృద్ధి రోడ్లు ఎలా వేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, యువతకి ఏ ఉద్యోగాలు ఇవ్వాలి, యువతని ఎంత పైకి తీసుకురావాలని చూస్తుంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి నిరోధకులు అనడం చాలా తప్పు, చాలా పొరపాటు. మీరు అలా చేయకూడదు. అలా చేస్తే మీరు ప్రజలు తిట్టుకుంటున్నారు. మిమ్మల్ని మా ముందు తిట్టుకుంటున్నారు. ఏంటి అది పిచ్చెక్కిందా ఏంటి, ఇంకా మారడా ఏంటి, మారాడు అనుకుంటున్నాం. మొన్నేమో ఉదూద్ తుఫాన్ 11 రోజుల తర్వాత వచ్చి ఏదో గాలిలో నడిచేసి కంకిలు ఇరిగిపోయినాయా, అవి ఇరిగిపోయినాయా, ఈ ఇరిగిపోయినాయి అని చెప్తున్నాడు. అతను మాట్లాడుతూ జాతరట్లేదు. మనుషులనేమో కొంచెం గ్యాదరింగ్ చేసి తీసుకొచ్చారు తప్ప ఏమీ లేదు. ఆయన పని అయిపోయింది. మొత్తం అంతా కూడా చాలా పొరపాటు మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడకూడదని చెప్పి తెలియజేస్తారు.